హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, అప్పటికప్పుడు చక్కటి క్రిస్పీగా ఈ కారం బూందీ చేస్తే ఎవరు చుట్టాలు వచ్చినా మెచ్చుకోకుండా ఉండరండి. ఏదైనా పండుగలైనా ఈజీగా అయిపోయే స్నాక్స్ కావాలన్నా ఇది బెస్ట్ చాయిస్ తెలుసా? మరి ఇంత ఈజీగా ఎలా చేయాలి అనేది ఫుల్ రెసిపీ అయితే చూసేయండి మరి. సో మీరెప్పుడైనా కారం బూందీ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో. సో ముందుగా ఒక జల్లెడ అయితే తీసుకోవాలి. దానిలో శనగపిండి 1 కప్పు, అంటే ఇది ఒక పావు కేజీ అనమాట. దానికి ఒక 3 చెంచాల బియ్యం పిండి వేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా పసుపు, అంటే ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ లేదా ఫుల్ స్పూన్, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదన్నీ కూడా మనం చక్కగా జల్లెడ పట్టుకోవాలి. అంటే ఈ పౌడర్ అంతా ఈక్వల్గా మిక్స్ అవుతుంది. ఇలాగానే చేసామంటే, లేదు జల్లెడ అందుబాటులో లేదంటే వెంటనే ఒకదానిలో ఒకటి కలిపినా కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా పల్చగా అయితే కలిపేసుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనం బేకింగ్ సోడా వేసాం కదా, అలాగే శనగపిండి కూడా ఎక్కువగా ఊరుతుంది. అలా ఊరినప్పుడే మన బూందీ అనేది పూసగా వస్తుంది. సో 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా చిల్లుల గరిట లేదా చిల్లుల గిన్నె కానీ, లేదు బయట మార్కెట్లో బూందీ ప్లేట్ ఇలా అమ్ముతారనమాట. ఇవి మనం తీసుకొని చక్కగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, అయితే బాణలి వెడల్పుగా ఉంటే చాలా బాగా వస్తుంది. దానిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇలా పోసేయాలి. చూసారా, చుక్కలుగా భలే పడుతుంది కదా. సో పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఊరిన తర్వాత పిండి అనేది కొంచెం దగ్గరగా వస్తుంది. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇలా పూసగా వచ్చేస్తుంది. సో ఈ బూందీని అటు ఇటు తిప్పుకుంటూ చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా, భలే క్రిస్ప్గా ఉంటుంది. సో బియ్యం పిండి మీరు స్కిప్ చేసినా కూడా బాగానే వస్తుంది. అయితే మీరు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే మాత్రం తప్పకుండా బియ్యం పిండి వేయాల్సిందే. ఆ తర్వాత దీన్ని ఒక 70% ఉడికిన తర్వాత, వేగిన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టేసుకోండి. మళ్ళీ 1-2 నిమిషాలు ఆగి వేయించుకున్నామంటే ఇంకొంచెం క్రిస్ప్నెస్ యాడ్ అయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉంచుకోవడానికి ఉంటుంది. సో తీసి పక్కన పెట్టిన తర్వాత ఎలాగా మిగిలిన పిండి అంతా కూడా వేసేసుకోవాలి. చూసారా, చాలా బాగా వస్తుంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగా వస్తుంది కదా. సో కారం బూందీ అంటే ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారు కదా. అప్పటికప్పుడు మనం ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, లేదా ఈవినింగ్ టైంపాస్ స్నాక్స్ ఏమీ లేదు, కొంచెం ఏదైనా తినాలనిపిస్తుంది అనుకోండి, ఇలా చేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని తరిగి వేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. సో మిగిలిన పిండి అంతా వేసుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాం. సో మనం 70% వేగాక తీసాం కదా, ఆ తర్వాత ఇలా మళ్ళీ వేసామంటే ఇలా మంచి క్రిస్ప్గా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత దీనిలో మిక్స్ చేయడం కోసం పల్లీలు నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి, ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. సో ముందుగా పల్లీలు, అలాగే జీడిపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేయించేసుకోవాలి.
ముందుగా పల్లీలు అయితే ఇలా చిటపటలాడి వేగేంత వరకు వేయించేసుకుందాం. చూసారా మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇలా వేయించుకున్న పల్లీలను పక్కన పెట్టేయండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. ఇవి ఒలిచి తీసుకున్న పర్వాలేదు, లేదా కొంచెం కచ్చా పచ్చగా దంచితే ఇంకా బాగా ఫ్లేవర్ ఉంటుంది. అయితే ఇలాగే వేయించుకోవాలి అనుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పైన ఉన్న తోలు వల్ల అవి పేలే ఛాన్స్ ఉంది. సో నూనె మీద పడకుండా ఉండాలంటే కొంచెం కచ్చా పచ్చగా దంచి వేయించుకుంటే బాగుంటుంది. సో అది మీ చాయిస్. కొద్దిగా జాగ్రత్తగా దూరంగా ఉండి వేయించుకుంటే చూడడానికి బాగుంటుంది ఇలా వేయిస్తే. సో వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేయించేసాం కాబట్టి ఇవి కూడా పల్లీలతో పాటు కలిపి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత జీడిపప్పు ఒక గుప్పెడు తీసుకున్నాము. మీ అవైలబిలిటీని బట్టి, మీరు ఇష్టపడే దాన్ని బట్టి ఎక్స్ట్రా కూడా కలుపుకోవచ్చు. సో బూందీ మిక్చర్లో అక్కడక్కడ జీడిపప్పు పలుకు తగిలితేనే ఆ మజా ఉంటుంది. అలాగే కరివేపాకు, ఇలా ఇవన్నీ కూడా మనకి బూందీకి మంచి ఫ్లేవర్ని అలాగే టేస్ట్ని ఇస్తాయి. సో ఇలా వేడివేడిగా ఉన్న బూందీని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా కారం అలాగే చాట్ మసాలా వేసేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. సో ఇలా మనం వేయించి పెట్టుకున్న అన్నీ కూడా మొత్తంగా వేడివేడిగా ఉన్నప్పుడు కలిపితేనే మనకి అన్ని టేస్ట్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, అన్నీ కూడా బౌల్లో వేసి చక్కగా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని ఆ వేడి చల్లారేంత వరకు కొద్దిగా గాలి ఆడనివ్వండి. అప్పుడే కంటైనర్లో పెట్టి మూత పెట్టేసినా కూడా ఆవిరికి తేమ పట్టేసి మెత్తగా అయిపోతాయి. సో గాలి ఆడేంత వరకు కొంచెం సేపు బయట వదిలేసి వేడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పటి కావాలంటే అప్పుడే తినొచ్చు. ఇవి నెల రోజులైనా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మరి అప్పటికప్పుడే చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి తెలియని వాళ్ళకి మంచి టేస్టీ మిక్స్చర్ అయితే తినిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.